బట్ కాకపోతే ఒక సినిమాని పనిగట్టుకు ట్రోల్ చేసి, ఒక సినిమాని పనిగట్టుకొని చంపేయడం అనేవి కొన్ని కొన్ని చూసారు కదా! మరి ఏమి అనిపించలేదా నేను మీకు? ఇందాకే చెప్పాను కదా! అంటే అంటే ఈ ఎస్పెషల్ నాకు తెలిసి ఆ సినిమాకి జరిగినట్టుంది ఆ కదా! సినిమాకు చాలా డ్యామేజ్ చేశారు హ్మ్. అన్ని రకాలుగా. హ్మ్. ఎందుకు జరుగుతుంది అనేది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి అంటున్నా. హ్మ్. పక్కోళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండదు అసలు మన గురించి. ఎవరిది ఆలోచించుకొని అరే ఇది ఇలా జరుగుతుంది, ఇది తప్పు. ఈరోజు గేమ్ చేంజర్‌కి జరిగింది. రేపు మీ సినిమాకి జరగదని గ్యారంటీ ఏంటి? హ్మ్. చేస్తుంది ఎవరు? హ్మ్. యాంటీ ఇండస్ట్రీ వాళ్ళే. ఫ్యాన్స్. యాంటీ యాంటీ ఫ్యాన్స్. ఫ్యాన్స్, ఇండస్ట్రీ. ఇండస్ట్రీ వాళ్ళే కదా! హ్మ్. ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీయే. హ్మ్. అది మార్చుకోకుంటే ఈరోజు అది ఏందంటే చెదలు లాంటిది. హ్మ్. ఈరోజు ఆ సినిమా, రేపు ఇంకొక సినిమా. హ్మ్. అది ఫస్ట్ స్టార్ట్ అవుద్ది ఒక దగ్గర మొత్తం. నేను చెప్పాను కదా ఇందాక. హ్మ్. ప్రతి ఒక్కటి మొదలు ఇంతే కదా. ఇప్పుడు ఓటీటీదే చెప్పాను. ఇంతే కదా అని మొదలవుతుంది. హ్మ్. ఇంతింతై వటుడింతే అన్నట్టు తర్వాత అది అందరికీ చుట్టుకుంటుంది. హ్మ్. అది కూడా అంతే. నెగిటివ్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. హ్మ్. అండ్ పక్కోడిని డ్యామేజ్ చేసే పని మనం చేయకూడదు. చేయకూడదు.